అందరికీ నమస్కారం అండి. ఈ 8, 9వ తేదీలో అమరావతి చిత్రకళా వీధి అనే ఒక సరికొత్త చిత్రకళా ప్రదర్శన మన గుంటూరులో జరగబోతుంది. ఇది దేశవ్యాప్తంగా ఎంతోమంది కళాకారులను దాదాపుగా 10-15 రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులందరూ కూడా 600-700 మంది మన రాష్ట్రానికి గుంటూరుకి వచ్చి వాళ్ళ చిత్రకళను ప్రదర్శన చేయబోతున్నారు. గుంటూరులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, అదేవిధంగా కళను, చిత్రకళను ప్రోత్సహించే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలి. ఎంతో వినూత్నంగా జరగబోయే ఈ కార్యక్రమంలో మీ పిల్లల్ని కూడా తీసుకుని వచ్చి రోడ్డు మీద ఒక సంతలాగా చిత్రకళని ప్రదర్శించడం అనేది చాలా అరుదు. అటువంటి అవకాశం దేశంలోనే అతి తక్కువ ప్రాంతాల్లో ఓన్లీ బెంగళూరులో జరుగుతుంది. ఇప్పుడు మన స్టేట్లో గుంటూరులో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రావాలి. అక్కడ కేవలం చిత్రకళే కాకుండా సంగీతం, నాట్యం, ఫోక్ ఆర్ట్స్ అన్ని రకాల ప్రదర్శనలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో కల్చర్ అంటే ఎలా ఉంటుంది, ఒక వైబ్రెంట్ ఎన్వైర్న్మెంట్ అంటే ఎలా ఉంటుందో మీరు ఆ చిత్రకళా ప్రదర్శనలో చూడొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా మీ పిల్లల్ని తీసుకొని, ఫ్యామిలీస్ని తీసుకొని రండి. దీనికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వారి బ్రష్ స్ట్రోక్తో ఒక పెయింటింగ్ వేసి మరీ మద్దతు తెలియజేయడం జరిగింది. పెంసాన్ చంద్రశేఖర్ గారు, కందుల దుర్గేష్ గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలు, నాయకులు అందరూ కూడా ఇందులో పార్ట్ అవ్వబోతున్నారు. కాబట్టి అందరూ రావాలి. అదేవిధంగా ఈ కాజ్ ఏంటంటే, ఈ ఈవెంట్కి ఒక కాజ్ని అటాచ్ చేస్తూ గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ కూడా పెయింటింగ్ కిట్స్ని మనం పంపిణీ చేయబోతున్నాం. ఆ కాజ్ కోసం సోను సూద్ గారు కూడా గుంటూరు రాబోతున్నారు ఈ సంవత్సరం ఈ చిత్రకళా వీధికి. కాబట్టి అందరూ రావాలని కోరుకుంటూ నమస్కారం. ఇది గుంటూరు విద్యానగర్ కొరటిపాడు రోడ్లో, అదేవిధంగా యూత్ కోసం అని బ్యాండ్, సెహరీ బ్యాండ్ అని చెప్పేసి వారు చాలా ఫేమస్, వారిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. కల్చరల్ ఈవినింగ్ లాగా పెట్టేసి అక్కడే సేల్ కమ్ ఎగ్జిబిషన్. మీరు ఎన్నో రకాల ఖర్చులు మనం చేస్తుంటాం, ఒక సినిమాకి వెళ్తేనో లేదంటే బట్టలు కొనుక్కోవడానికో, కానీ ఒక కళాకారుడికి మీరు ఉపాధి ఇచ్చిన వాళ్ళు అవుతారు, వాళ్ళ కళను ప్రోత్సహించిన వారు అవుతారు. అక్కడ సేల్ కూడా జరుగుతుందండి. ప్రతి ఆర్టిస్ట్ని మీకు ఆర్ట్ నచ్చితే మాత్రం తప్పకుండా కొనండి. వాళ్ళకి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మన ఇంట్లో ఎప్పటికీ ఒక టైమ్లెస్ ఆర్ట్ అంటే ఈ కాలానికి సంబంధించింది కాదు. మీరు 10 ఏళ్ల తర్వాత చూస్తే మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. అలాంటి ఆర్ట్ పీస్ని మీ ఇంటికి కూడా తీసుకెళ్ళి ఒక మంచి అవకాశం.